కీర్తన గ్రంథం 124వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుదాం. చూడండి, మీరు పర్టికులర్గా కీర్తన గ్రంథాల్లో 120 నుంచి 134 వాటికి చదివితే సంఘం యొక్క ప్రాముఖ్యత, ఇజ్రాయేలు యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా ఈ సంఘము ఎలా ఉండాలి, ఈ సంఘము ఎలా పైకెత్తబడాలి, ఈ సంఘము ఎలా అభివృద్ధి చెందాలి, ఈ సంఘము ఎలా వర్ధిల్లాలి, ఈ సంఘములో ఈ వాక్యము అనేక మందికి ఎలా వెళ్ళాలన్నదే ఇక్కడ చెప్పబడుతున్నది. చిన్న చిన్న అధ్యాయాలే ఉంటాయండి, చాలా పవర్ఫుల్. they're all very powerful. they're all very powerful. they're all very powerful. కీర్తన గ్రంథం 120 నుంచి 134 వాటికి చదివితే చిన్న చిన్న అధ్యాయాలే, కానీ సంఘానికి దేవుడు కొన్ని ఆశీర్వాదాలు, దీవెనలు అక్కడ పెట్టాడండి. చాలామంది ఏంటంటే తొందరగా చదువుకుంటా పోతారు. there are the many wonderful blessings are there. చదువుదామా? కీర్తన గ్రంథం 124 7-8 వచనాలు చదువుతాను. చూడండి, 124:7. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్రు ఊరి నుండి తప్పించుకొని ఉన్నదని, ఊరి తెంపబడినని మనము తప్పించుకొని ఉన్నాము. హల్లెలూయా. చూడండి, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. హల్లెలూయా. ఈరోజు మొదటి ప్రవచనాత్మకమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఒకసారి ఏడుకరానమ్మా. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్రు ఊరి నుండి తప్పించుకొని. చూడండి, ఈరోజు అడవిలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే పల్లెటూరులో ఉన్నవాళ్ళు కానీ ఏం చేస్తారండి? నానా విధములైన నానా రకములైన పక్షుల్ని ఎలా పట్టుకోవాలో పక్షి తప్పించుకొనున్నట్లు ఒకడు ఒక ఉరి పెడితే ఆ ఉరిలో నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి? ఇక్కడ దేవుడు సంఘమును గురించి చెప్తున్నాడు. 120వ అధ్యాయం నుంచి 130 ఆశీర్వాదాలు. ఇజ్రాయెల్ అంటే సంఘము ఎలా ఉండాలి, సంఘము ఎలా తప్పించబడాలి? దేవుడు అంటున్నాడు, ఈరోజు సంఘము మరి అవమానాలు, నిందలు, సంఘంలో అనేకమైన వివిధాల శ్రమలకు గురి అవుతుంది కదా. దేవుడు ఏమన్నాడో తెలుసా? పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండు ఊరి నుండి తప్పించుకొని ఉన్నది, ఈ ఊరి తెంపబడును, మనము తప్పించుకొని ఉన్నాము. సాతానుగాడు ఎప్పుడు ఉరి పెడతాడంట. సాతానుగాడు ఎప్పుడు మనల్ని పట్టుకోవాలా, ఏ విధంగా పట్టుకొని ఏ విధంగా శిక్షించాలా, సంఘాన్ని ఏ విధంగా బంధించాలా, సంఘాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, సాతానుగాడు నానా ఊర్లు పెడతాడంట. సంఘంలో దైవ సేవకులే కావచ్చు, సంఘంలో ఉన్నవారు విశ్వాసులే కావచ్చు, ఇతరులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీవు సాతానుగాడు శోధల నుంచి, సాతానుగాడు ఉరుల నుంచి, సాతానుగాడు యొక్క ఉపాయముల నుంచి ఈరోజు నువ్వు ఎలా తప్పించబడతావు? చాలామంది అయ్యో నా సంఘము బంధించబడింది, నా సంఘము ఆర్థికంగా. చూడండి, సాతానుగాడు ఏమేమి ఉరులు పెడతాడు, సంఘాన్ని ఎలా దాన్ని ఉరిపెట్టాలా, సంఘంలో ఉన్నవారిని ఎలా ఉరిపెట్టాలా, సంఘంలో ఉన్నవారిని ఎలా మరి ఆ ఉరిలో పెట్టాలా. అనేక మంది నీ ఆర్థిక పరమైనది, నీ సంఘంలో నీ కుటుంబాల్లో ఉన్నవారిని ఉరి ఎలా పెట్టాలా, భర్తకు ఉరి ఎలా వేయాలా, అదేవిధంగా భార్యకు ఎలా. అందుకని అంటున్నాడు 124:7, పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్రు ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఊరి తెప్పింపబడును, మనము తప్పించుకొని ఉన్నాం. అంటే సాతానుగాడంట మరి నువ్వు ప్రయాణంలో ఎలా ఉరి పెట్టాలని చూస్తాడు. పడవ ప్రయాణంలో ఉన్నప్పుడు ఎలా నిన్ను బంధించాలి, అదేవిధంగా ఫ్లైట్లో జర్నీ చేస్తున్నప్పుడు బయట ఉన్న లోపల ఉన్న ఏదో ఒక విధంగా సాతానుగా నిన్ను ఉరిపెట్టి బంధించాలని చూస్తున్నాడు. కానీ సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? 8వ వచనం బ్రదర్, కీర్తన 124:8, భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా
నామము వలనే మనకు సహాయం కలుగుచున్నది. హల్లెలూయా. మొదటిది ఏంటిది? నీకు సహాయము ఎక్కడి నుంచి ఇస్తానంటున్నాడు? భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా నామమును వలనే, భూమి ఆకాశములను సృష్టించిన, సూర్య చంద్ర నక్షత్రములను ఈ భూమిలో సృష్టించిన, చూడండి, ఈ యొక్క భూలోకమే కాదు, ఈ యొక్క పాలపుంత, అదేవిధంగా కొన్ని లక్షల ట్రిలియన్స్ గ్యాలక్సీస్ పాలపుంతలో, మరి ఈ యొక్క సృష్టిలో నానా విధములైనటువంటి ఆయన గొప్ప సృష్టి అంట. ఇంత గొప్పగా సృష్టించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నదే. హల్లెలూయా. యెహోవా నామము వలనే ఈరోజు నీ సంఘము ఉరిపెట్టబడి ఉన్నదా? నీ ఆర్థిక పరమైన పరిస్థితులు ఉరిపెట్టబడి ఉన్నదా? సాతానుగాడు ఈ కుటుంబాన్ని ఊరిలో పెట్టి ఉన్నాడా? లేకపోతే నీ యొక్క జాబుని ఊరిలో పెట్టి ఉన్నాడా? నీ వ్యాపారములను ఊరిలో పెట్టి ఉన్నాడా? ఏ పరిస్థితిలో పెట్టబడి ఉన్నావో దేవుడు ఏమన్నాడో తెలుసా బిడ్డ? దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్కు ఏంటంట? సూర్య చంద్ర నక్షత్రములను, కొన్ని పాలపుంతలను, కొన్ని స్టార్స్ని సృష్టించిన దేవుడు ఆయన యెహోవా నామము వలనే మనకు సహాయం అంట. సహోదరుడా, సహోదరే, నువ్వు వాళ్ళపైన వీళ్ళపైన చూడద్దు. సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించిన యెహోవా వలన, నామము వలన మాత్రమే నీకు సహాయం. హల్లెలూయా. ఈరోజు నీ బంధువులు సాయం చేస్తారో తెలియదు, స్నేహితులు సాయం చేస్తారో తెలియదు, ఇతరులు సాయం చేస్తారో తెలియదు, సేవకులు నీకు సాయం చేస్తారో తెలియదు, సంఘంలో ఉన్నవారు సంఘస్థులు సాయం చేస్తారో తెలియదు. నీ సహాయము ఈరోజు నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నావో, ఎంత బాధలో ఉన్నావో దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు దేవుడు నిన్ను ఈరోజు గొప్ప స్థితి నుంచి దేవుడు తప్పించబోతున్నాడు. దేవుడు గొప్ప స్థితి నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? సాతానుగాడి క్రియలక, సాతానుగాడి కార్యములక, సాతానుగాడు అనేకమైన క్రియలక నీవు ఊరి పెట్టబడి ఉన్నావేమో, కానీ నువ్వు శత్రువుల ఊరిలో నుంచి తప్పించబడాలి అంటే సూర్య చంద్ర నక్షత్రములు సృష్టించిన యెహోవా నామమును జ్ఞాపకం చేసుకో, సహాయము దొరుకుతుందంట బిడ్డ. సంఖ్యాకాండము 23:23లో దేవుడు ఏమన్నాడో తెలుసా? నెంబర్స్ 23:23లో ఏమన్నాడు? యాకోబులో శకునము లేదు, యాకోబులో తంత్ర మంత్రము లేదు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ కోసము నీ వ్యసనముల కొరకే కదా బిడ్డ నేను దెబ్బలు తిన్నది, నీ కొరకే కదా నేను రక్తము పెట్టి ఉన్నది, నీ కొరకే కదా నేను ఈ లోకానికి వచ్చింది, నేను మానవ పురుషుడై ఈ లోకానికి జన్మించి నిన్ను విడిపించడానికే కదా. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు బిడ్డ, ఎంత ప్రేమిస్తున్నాడు. సంఖ్యాకాండము 23:23లో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది బిడ్డ. నిజంగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేలులో శకునము లేదు, ఏ తంత్ర మంత్ర శక్తులు పనిచేయవు. సాతానుగాడు పెట్టే ఊరిలో ఏ మంత్రాలు తంత్రాలు శకునాలు పనిచేయవు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు ఏంటండి? దేవుని సహాయమును తీసుకుంటే ఆయా కాలములందు దేవుని కార్యములు యెహోవా వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియబడునంట. వావ్! ఇది ఆయా కాలములో, ఇది కాలము, ఇది సమయము. సాతానుగాడు ఊరిలో నువ్వు పెట్టబడవు బిడ్డ. లైవ్ వస్తుందమ్మా. దేవుడు అదే అంటున్నాడు ఈరోజు. ఏంటో తెలుసా? దేవుడు ఏమన్నాడో తెలుసా?
దేవుడు ఆయన నిన్ను చూస్తున్నాడంట. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు బిడ్డ. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నిజముగా ఈరోజు దేవుడు నీకు సహాయం చేయటానికి ఆయన మేఘమెక్కి వేగముగా గురుపోతూ అభిషేకముతో వస్తున్నాడు ఆయన. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు బిడ్డ? సూర్య చంద్ర నక్షత్రముల సృష్టించిన దేవుడు యెహోవా నామము వల్ల నువ్వు విడిపించబడబోతున్నావు. తంత్ర మంత్ర శక్తులు శకనం లేదంట. ఆయా కాలములందు దేవుని కార్యములో యాకోబు వంశస్థులు ఇజ్రాయేలుకు తెలియజెప్పబడు. అంటే దేవుడు అంటున్నాడు, సంగమా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఇవి పని చేయు బిడ్డ. సాతానుగాడు వాడు వాడు ఎక్కడ దొరికితే వాడు సింహము వలే అటు ఇటు తిరుగుతున్నాడు, కానీ ఎక్కడ మింగుతున్నాను చూసుకోవడం మింగలేడు నిన్ను. దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. సంఘము భయపడాల్సిన అవసరం లేదు. మొదటిది ప్రవచనాత్మకమైంది ఏంటో తెలుసా? దేవుని సహాయమే నీకు సహాయం చేస్తుంది. ఆమేన్. రెండవది ప్రవచనాత్మకమైనది చూద్దాం. కీర్తన గ్రంథం 125:1 4వ వచనం. రెండవ ప్రవచనాత్మకమైనది కీర్తన గ్రంథం 125:1 వచనం చూడండి. యెహోవా యందు నమ్మకయించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండుదురు. సంగమా, నీవు యెహోవా యందు నమ్మకం ఉంచు. రెండవ ప్రవచనాత్మకమైనది ఏంటి అంటే, నీవు యెహోవా యందు నమ్మిక ఉంచితే కదలించబడవు. నిత్యము కదలక నిత్యము సియోను వలె కొండవలే. వావ్! రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? నువ్వు నమ్మాల్సింది నీ భార్యనో నీ భర్తనో ఇతరులను కాదండి, నీ డబ్బును కాదు, నీ వ్యాపారములను కాదు, నీ అధికారులను కాదు. నువ్వు ఎవరిని నమ్మాలా? యెహోవా యందు నమ్మకయించు. సార్వత్రిక సంగమా, దేవుడు చెప్తున్నాడు, యెహోవా యందు నమ్మకయించు. నీవు దేవుని యందు నమ్మకము ఉంచితే, నమ్మకయించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. దేవుడు ఏమన్నాడు? సంఘము శాశ్వతమైనది, కదల్చబడదండి. సాతాడుగాడు ఊరా మర్చిపో. ఇతరులు మరి మంత్ర తంత్ర శక్రములు పెడతారనుకున్నారా? వారి వల్ల కాదు. అందుకనే దేవుడు యెహోవా యందు నమ్మిక ఉంచు. నా యందు నమ్మిక ఉంచు బిడ్డ. నా యందు నమ్మిక ఉండటము వలన సంఘము కదల్చబడదు. సంఘము యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారి వ్యాపారంలో నమ్మకంగా ఉంటుంది. వారి కుటుంబం కదల్చబడదు. నీ పిల్లలు కదల్చబడరు. నీ ఉద్యోగములు కదల్చబడవు. నీ పరిస్థితులు కదల్చబడవు. ఎందుకు? దేవుడు ఏమన్నాడు? మరి కొండ వలె నువ్వు ఉంటావంట. ఒక కొండను కరిగించాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? దగ్గర ఒక 10-20 సంవత్సరాలు పడుతుంది. 10-20 సంవత్సరాలు పడుతుంది. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈరోజు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలా, దేవుని యందు నమ్మిక కలిగి ఉండాలా. దేవుడు అదే చెప్తున్నాడు ఈరోజు. దేవుని విశ్వాసం, దేవుని నమ్మకం నువ్వు కలిగి ఉండాలంటున్నాడు. అందుకనే దేవునిలో నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. ఈరోజు సంఘము కదల్చబడకుండా ఉండాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. హల్లెలూయా! నిత్యము సియోను కొండవలే. వావ్!
అందుకనే నీ విశ్వాసము ఎలా ఉన్నదో చూసుకోవాలి, ఒకసారి నీ నమ్మకము ఎలా ఉన్నదో చూసుకోవాలి. మొదటి ప్రవచనమేమో భూమి ఆకాశములో సూర్య నక్షత్రములను సృజించిన దేవుని యందు నీవు నమ్మకము ఉంచవలెను. సహాయము, మొదటిది సహాయం అంట. వావ్, సూర్య చంద్ర నక్షత్రములను సృజించిన దేవుని యందు మొదటి సహాయం కావాలి. రెండోది ఏమన్నాడు? సంఘంలో ఉన్నవారు దేవుని యందు మొదటిగా నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకము. ఎవరైతే సంఘంలో నమ్మకంగా ఉంటారో, వ్యాపారంలో నమ్మకంగా ఉంటారో, కుటుంబంలో నమ్మకంగా ఉంటారో, భార్యాభర్తల యందు నమ్మకంగా ఉంటారో, మీరందరూ కదల్చబడరంట. మరి చదువుదాం. కీర్తన గ్రంథం 125:1 చదివావు కదా? ఓకే, చదువు 4వ వచనం. కీర్తన గ్రంథం 125:4 వచనం. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయను. అంటే యెహోవా యందు నమ్మకం కలిగి ఉన్నవారు, మరి అదే విధంగా మరి సియోను కొండ వల్ల కదల్స్గా ఉన్నవారికి దేవుడు ఏం చేస్తారంట? మేలు అంట. మరి వా, యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. వా, ఒకటి ఇక్కడ ఏమన్నాడు? దేవుడు నీకు ఏం మేలు చేస్తున్నాడో సంఘంలో ఉన్న నీవు అనేక మందికి మేలు చేయాలంట. అదే చెప్తున్నాడు, యెహోవా మంచి వారికి మేలు చేయుము. సంఘంలో ఉన్నవారికి ప్రతి బిడ్డకే ఆయన మేలు చేస్తున్నాడంట. అందుకనేమన్నాడు? దేవుడు నీకు మేలు చేస్తే యథార్థమైన హృదయాలకి నువ్వు మేలు చేయాలంట. ఎంతమంది ఈరోజు మూడవదిగా దేవుడు నీకు మేలు చేస్తే నువ్వు ఎంతమందికి మేలు చేస్తున్నావు? మూడవది ప్రవచనాత్మకమైనది. ఇది చాలా మందిలో ఆ మేలు చేసే గుణం లేదు, చెడ్డ బుద్ధి, చెడ్డ ఆలోచనలు. నేను సహాయం చేయాలా? దేవుడు మొదటి ప్రవచనాత్మకమైన ప్రవచనం ఏంటో తెలుసా? యెహోవా నీకు సహాయం చేస్తున్నాడు కాబట్టి నీవు అనేక మందికి మేలు చేయు సహాయము కలిగి ఉండాలా. ఈరోజు ఫేస్బుక్, యూట్యూబ్లో ఎవరైతే వింటున్నారో జాగ్రత్త. ఈరోజు దేవుడు నీకు మేలు చేస్తున్నాడండి. నీకు ఆరోగ్యంలో మేలు చేస్తున్నాడు, ఆర్థిక పరమైన దానిలో మేలు చేస్తున్నాడు. అదేవిధంగా సంఘంలో ఉన్నవారు నీకు దేవుడు సహాయం చేస్తున్నాడు. నువ్వు మరణాపాయంలో ఉన్నప్పుడు నీకు దేవుడు మేలు చేశాడు. నువ్వు మరణ కారణంలో ఉన్నప్పుడు దేవుడు మేలు చేస్తాడు. ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు నీకు మేలు చేస్తున్నాడు. నీ ఆహారము పట్ల, నీకు మంచినీరు పట్ల నీకు సహాయం చేస్తున్నాడు. దేవుడు నీకు అన్నిట్లో మేలు చేసినప్పుడు నువ్వు ఎంతవరకు మేలు చేస్తున్నావు ఇతరులకి? దేవుడు నీకు మేలు కలిగినప్పుడు నువ్వు అనేక మందికి మేలు కలిగి ఉండాలంట. వావ్, మొదటిది యెహోవా మాత్రమే నీకు సహాయం చేయవాడు. రెండవది ఏంటో తెలుసా? దేవుడు మరి నమ్మకము కలిగి ఉండాలంట. మూడవ ప్రవచనాత్మకమైనది ఏంటి? దేవుడు నీకు మేలు చేస్తే నువ్వు ఎంతమందికి మేలు చేస్తున్నావు, ఎంతమందికి నువ్వు చారిటీ చేస్తున్నావు. How you are doing good for many of them. Without charity, if you without doing good. అందుకనే దేవుడు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38 ఏమన్నాడు? మొదటగా ఆయన అభిషేకమును పొంది మొదటగా దయ్యములు పట్టిన వారికి, విడుదల లేని వారికి, విమోచన లేని వారికి ఏం చేశాడంట? మేలు. దేవుడు నీకు మేలు చేసినప్పుడు నువ్వు ఏం మేలు చేస్తున్నావు? నువ్వు ప్రార్థనలో లేనప్పుడు ప్రార్థనలోకి నడిపించి, సత్యంలో లేనప్పుడు సత్యంలో నడిపించినప్పుడు, నువ్వు బాగలేనప్పుడు నువ్వు బాగు చేసినప్పుడు నువ్వు ఎంతమందికి మేలు చేస్తున్నావు? ఒకసారి చదవండి అపోస్తుల కార్యాలు 10:38. అది ఏదనగా దేవుడు నజరైనగు యేసు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది దేవుడునై తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచును. ఒకప్పుడు నువ్వు సాక్ష్యం లేనివాడవేమో, దేవుడు నీకు సాక్ష్యాన్ని కలగజేశాడు. ఒకప్పుడు నువ్వు అపవాది చేత పీడింపబడ్డావేమో, స్వస్థత లేకుండా ఉన్నావేమో. యేసు ప్రభువు వారు అభిషేకము పొందిన తరువాత ఆయన ఏం చేశాడంట? మేలు చేశాడంట. హీ వెంట్ అండ్ డు గుడ్.
ఆటోమేటిక్గా విడుదల అన్నీ చేస్తాడండి. ఒక మేలును పొందుకున్నప్పుడు ఆ మేలు ఇతరులకి నువ్వు చేయాలంట. నేను అభిషేకం పొందుకున్నానండి, నేను పరిశుద్ధునండి, నేను 4 గోడల మధ్యలో ఉంటానండి, నేను 4 గోడల మధ్యలో గులుకుంటానండి. నో, జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈరోజు ప్రతి బిడ్డని కూడా. సంగమా, ఈరోజు ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఆన్లైన్లో ఉన్నవారు, ఇతర ఛానల్స్లో ఉన్నవారు, దయచేసి నీ మనస్సు, నీ గుణము చెడిపోయి ఉందేమో, మేలు లేని గుణం ఉన్నదేమో, మంచి చేయలేని గుణం ఉన్నదేమో, నీ మనస్సు అనేకమైన ద్వేషం, అసూయ, పగ వాటితో నింపబడిందేమో. దేవుడు అంటున్నాడు ఈరోజు, మొదటిది సహాయము చేయు ప్రవచనాత్మకమైనది. రెండవది, దేవుని యందు నమ్మిక ఉంచితే నీవు సియోను కొండ వలె కదల్చబడకుండా ఉంటావు. మూడవది ఏమన్నాడు, నీకు దేవుని మేలు చేసినప్పుడు ఇతరులకు నీవు మేలు చేయాలా. ఎంతమందికి మేలు చేస్తున్నావు బిడ్డ? ఈరోజు మేలు కలిగి ఉండు. హల్లెలూయా. చదువుదాం. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం 4 నుంచి 6 వాటికి. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం 4 నుంచి 6 వాటికి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడు. ఎన్నోదండి? 4వ ప్రవచనాత్మకమైన ఆశీర్వాదం. దేవుడు చెప్తాం, మొట్టమొదటిది సూర్య చంద్ర నక్షత్రమును సృష్టించిన దేవుడు యెహోవా నామమును నమ్మకించువాడు సహాయము పొందును. రెండవది, దేవుని యందు నమ్మకం ఉండటం వల్ల నీవు సియోను కొండ వలె కదిలించబడకు. దేవుడు మూడవది ప్రవచనాత్మకమైనది, నీకు మేలు చేసినప్పుడు నువ్వు ఇతరులకి మేలు చేయాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. 4వ ప్రవచనాత్మకమైనది ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును. ఎలాగా ఆశీర్వదించబడతావు? చదువుదాం 5, 6 వచనాలు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుటదు చూచెదవు. ఏందండి? జీవిత కాలమంతా. అప్పుడప్పుడు అన్నాడా జీవిత కాలమంతా అన్నాడా? జీవిత కాలమంతా. చాలా మంది బాధనలో, దుఃఖంలో, వేదనలో ఉన్నారండి. దేవుడు వాగ్దానం ఏంటి? సియోనులో నుండి యెహోవా, అంటే దేవుడు సంఘంలో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతా. నీ జీవితము ఈరోజు సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ, సంఘానికి రాకుండా, సంఘంలో పాల్గొనకుండా, సంఘంలో సహవాసం లేకుండా, నువ్వు ఇంట్లో కూర్చొని టీవీలోను, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూర్చొని నువ్వు ఆనందపడుతున్నావేమో బిడ్డ. కానీ దేవుడేం హెచ్చరిస్తున్నాడు తెలుసా? నేను వచ్చేది 2వ రాకడలో ఇంట్లో కూర్చున్న వారి కోసం కాదు, సంఘాని కోసం వస్తున్నాను అంటున్నాడు. దేవుడేమన్నాడు తెలుసా? సార్వత్ర సంఘము కొరకై నేను దిగు వస్తున్నాను అంటున్నాడు దేవుడు. కొరకు నేను వస్తున్నాను. అందుకనే దేవుడు అన్నాడు, నిన్ను దేవుడు అంట జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగునాడు. యెరూషలేము అంటే కుటుంబము అని అర్థం. సంఘములో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతా కుటుంబమునకు క్షేమము కలుగుట చూచెదవు. హల్లెలూయా. జీవిత కాలమంతా నీ కుటుంబముకు క్షేమమే. జీవిత కాలమంతా. వా! దేవుడు ఈరోజు నీ జీవిత కాలమంతా నీ కుటుంబం క్షేమం అంట. నీ కుటుంబం అప్పుల్లోకి వెళ్ళదు, నీ కుటుంబంలో దరిద్రంలోకి వెళ్ళదు, నీ కుటుంబం అప్పుల్లోకి వెళ్ళదు, దరిద్రంలోకి వెళ్ళదు, నీ కుటుంబం శాపములోకి వెళ్ళదు, నీ కుటుంబము వ్యాధులు రోగములోకి వెళ్ళదు, నీ కుటుంబము అవమానాలు, నిందలు, కొట్లాటలు, ఇతరుల వల్ల దూషించబడదు. నీ కుటుంబం ఎలా ఉంటుందంట? ఆశీర్వాదం జీవిత కాలమంతా నిరంతరము ఆయన వచ్చే వరకు అంట. జీసస్. ఈరోజు చాలా మంది ఏమనుకున్నారో తెలుసా? నా కుటుంబం అప్పుల్లోంచి బయటకు వస్తుందా రాదా? నా కుటుంబం సాతానుగాడు ఉరులో నుంచి బయటకు వస్తుందా రాదా? నా కుటుంబము చేతబడి శక్తుల్లో నుంచి, ఇతరులు మాట్లాడిన శకునములో నుంచి బయటకు వస్తుందా రాదా? ఈరోజు ఉదయం ఒక కేసు డీల్ చేశామండి.
నేను పాస్టమ్ గారు ఇక్కడే మన సంఘంలోనే, మన మందిరంలోనే. ఆమె కొన్ని ఇయర్స్ నుంచి, కానీ ఎవరో కళ్ళ ముందు ఉన్నట్టు ఉంటుంది, కానీ ఎవరు ఉండరు. ఎవరో మాట్లాడుతున్నది, కానీ ఎవరు ఉన్నారు. ఆమెకి ఎక్కడో ఒక చిన్న సందేహం అండి. ఆమె పేరు యానీ. చిన్న సందేహం. ఎప్పటి నుంచో తెలుసా? 20 సంవత్సరాల నుంచి ఒక చిన్న అనుమానంతో మొదలై ఈ 20 సంవత్సరాలు ఏమైందో తెలుసా? ఒక కొండలాగా పెరిగిపోయింది అనుమానం. నాకు వాళ్ళు ఏం చేసేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ చేతబడి శక్తులు, వీళ్ళ చేతబడి శక్తులు, వాళ్ళ అంధకార శక్తులు, వీళ్ళు ఏదో చేసేస్తున్నారు. చివరికి 20 సంవత్సరాలు ఏమైపోయిందో తెలుసా? మతిమరుపు వచ్చింది. మతిమరుపులో ఉండిపోయింది. బయటికి రాలేని పరిస్థితి. అప్పుల్లోకి వెళ్ళిపోయింది, సమస్యలోకి వెళ్ళిపోయింది. కుటుంబం రోడ్డు మీద పడ్డది. నిద్ర లేదు, ఆహారం తినడం లేదు. కుక్ చేస్తున్నా మర్చిపోతుంది, బయటికి పోతున్నా మర్చిపోతుంది, ఫోన్ నెంబర్ మర్చిపోతుంది, అన్నీ అంటే సైకలాజికల్ డిసార్డర్లోకి వెళ్ళిపోయి చివరికి ఊహల్లో ఆలోచించుకొని ఒక కొండలాగా కట్టేసుకుందండి. సహోదరుడా, ఈరోజు ఒక మాట హెచ్చరిస్తున్నాను. దేవుడు ఏమన్నాడో తెలుసా? నీవు సంఘానికి వస్తే సంఘంలో ఆశీర్వాదం చూస్తావు బిడ్డ. నువ్వు సంఘమును నిర్లక్ష్యపరిస్తే నీ కుటుంబము క్షేమము చూస్తుందా? చూడలేదు. అందుకనే ఇక్కడ దేవుడు ఇందాక ఏమన్నాడు? 125:1 నీవు యెహోవా యందు నమ్మకము కలిగి ఉంటే నీవు కదలచక యెహోవా, నువ్వు కదలచబడక ఎలా ఉంటావంట? సియోను కొండవలే. ఇంకా కొండని ఎవరైనా కదిలించగలరా? ఏ సాతానుగాడైనా కదిలించగలడా? ఏ సాతానుగాడ పడగొట్టగలడా కొండని? ఎందుకు? నువ్వు దేవునిలో కదలకబడినటువంటి కొండవలే తయారైపోయావు అంట. దేవుడు ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడండి. అందుకనే సంఘములో వచ్చువారని యెహోవా ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు సంఘమునకు కలుగుట చూచెదవు క్షేమము అంట. 6వ వచనం బ్రదర్. నీ పిల్లలను చూచెదవు ఇజ్రాయేలు మీద సమాధానం. నువ్వే సతమతం అవుతున్నావు. ఇంక నీ పిల్లలు ఏం చూస్తావులే. నీ భర్తతోనే ఒకరితోనే ఆగలేకపోతున్నావు, భార్యతోనే ఆగలేకపోతున్నావు. కష్టాలు, బాధలు, వేదనలు, శ్రమలు, అవమానాలు, కష్టాలు అన్నిట్లో కొట్టుమిట్టాడుతున్నావు బిడ్డ. నీ తరతరాలు చూడలేకపోతున్నావు. కానీ యోబు ఏ పరిస్థితిలోకి వెళ్ళినా కూడా ఎలాగున్నాడు తెలుసా? సియోను కొండవలే ఉన్నాడంట. మధ్యలోకి భార్య వచ్చింది, శోధించింది, వెళ్ళిపోయింది. స్నేహితులు వచ్చారు, శోధిస్తున్నారు. స్వనీతిలోకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా ఏమన్నాడు తెలుసా? యెహోవా దేవుడే నీతి న్యాయములు కలిగిన వాడు, యెహోవాయే పరిశుద్ధుడు. బంధువులు వెళ్ళిపోయారు, స్నేహితులు వెళ్ళిపోయారు, కుటుంబ అక్కాదమ్ములు వెళ్ళిపోయారు. కానీ 42వ వచనంలో ఎంత ఆశీర్వాదం! మళ్ళా పెళ్ళి అయింది. ఎంతమంది, ఎన్ని తరాలంట? 4 తరాల పిల్లలు చూశాడంట. ఈరోజు ఫేస్బుక్, యూట్యూబ్లో సంఘంలో ఉన్నవారు ఎవరైతే వాక్యం విన్నారో 4 తరాల ఆశీర్వాదం నీ పిల్లల. చూడండి, నువ్వు ఆశీర్వదించబడకపోతే నీ పిల్లల ఏం తెచ్చుకుంటారు? దరిద్రం, పేదరికం, శాపం. అబ్రహాముతో దేవుడు, అబ్రహామా నేను నిన్ను పిలిచిన దేవుడునే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, తరతరాలు నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు ఏమన్నాడు తెలుసా? యోబు నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీ పిల్లల తిన్నా కూడా తరగని క్షేమము, ఆశీర్వాదం మీ అందరికీ వచ్చినగాక. ఆమేన్. ఎవరెవరైతే ఈ ఉపవాసంలో పాల్గొన్నారో వారిని, వారి కుటుంబంలో ఉన్న వారిని అందరిని కూడా ఆశీర్వదించండి. ప్రభా, నీవు సమృద్ధిగా ఫలింపచేయండి అయ్యా, వారిని స్వస్థపరచండి, విడుదల. ఇక నుంచి సాతాను గారి క్రియలు, కార్యాలు ఇక ఏది కూడా ఫలించకుండా, ఏది కూడా పని చేయకుండా ఇక దేవుడే పని చేయాలి. దేవుని ఆశీర్వాదాలు మాలో ఉండాలి, మాలో ఉండాలి, మా పైన, మా కుటుంబం పైన అధికంగా సమృద్ధి ఉండాలి. ప్రభువా, మా జీవిత కాలమంతా అన్నిటిలో వర్ధిల్లుటకు నీ మహాకృపను మాకు దయచేయమని
నజరేయునగు యేసుని నామములో వేడుకుంటూ ప్రార్థించినాము తండ్రి. 3 సార్లు చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.